హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. మన ఇంట్లో ఎప్పుడు ఉండే గోధుమ పిండితో చాలా సింపుల్‌గా తక్కువ టైంలో చేసుకునే కరకరలాడే స్నాక్స్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మొదటిగా మనం ఒక గిన్నెలో 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్లు కారం వేసి పిండికి అంతా బాగా పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్లు కాచిన నూనె వేసుకోవాలి. పిండిలో మామూలు నూనె కన్నా ఇలా నూనెని కొద్దిగా వేడి చేసి వేస్తే స్నాక్స్ చాలా రోజుల వరకు కరకరలాడుతూ ఉంటాయండి. నూనె వేశాక చేతితో పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. మనం చేతితో ఇలా పట్టుకుంటే పిండి ముద్దలా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు నీళ్లు తీసుకుని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు ఎక్కువే పడతాయి. అందుకే నిదానంగా చపాతీ పిండిలా చక్కగా ఒత్తుకుంటూ కలుపుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి నాననివ్వాలి. ఒక 10 నిమిషాల తరువాత పిండి మీద మూత తీసి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా రౌండ్‌గా బాల్స్‌లా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడిపిండి చల్లుకుని చపాతీలా ఒత్తాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. చపాతీని మరీ మందముగా చేయకూడదు. అలా అని మరీ పలచగా కూడా చేయకూడదు. మీడియంగా ఉండాలి. ఇలా చపాతీ చేశాక ఏదైనా పదునైన కత్తి గాని, కట్టర్ గాని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మేము ఇక్కడ ఈ షేప్‌లో కట్ చేస్తున్నాము. మీకు ఇష్టమైన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. పిండి కొద్దిగా మెత్తగా ఉంటుంది కాబట్టి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. లేకపోతే షేప్ పాడైపోతుంది. ఇలా కట్ చేసిన వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు స్నాక్స్ ఇంకా టేస్ట్‌గా కావాలి అనుకుంటే పిండి కలిపేటప్పుడు కొద్దిగా వాము గాని, నువ్వులు గాని వేసుకుంటే తినేటప్పుడు పంటికి తగిలి భలే రుచిగా ఉంటాయి. రెండో బ్యాచ్ కూడా ఇలా చక్కగా కట్ చేసి ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకుని నూనె బాగా వేడి అవ్వాలి. నూనె వేడి అయ్యిందా లేదా అని తెలియాలంటే ఇలా ఒక చిన్న పిండి ముక్క వేసి చూడండి. అది వెంటనే పైకి వస్తే నూనె రెడీ అయినట్లే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. ఒకేసారి గుంపుగా వేయకుండా ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా వేస్తే అవి ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వేగుతాయండి. హై ఫ్లేమ్ మీద కాకుండా తగ్గించి పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా వేయించాలి. చూసారా? ఈ రంగులోకి వచ్చాక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా నూనెలో వేసి చక్కగా వేయించి తీసేయండి. అంతేనండి. మన గోధుమ పిండి స్నాక్స్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్స్‌లో చెప్పండి.